వెల్కమ్ టు అవర్ ఛానల్. పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు మెంతి పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలి. ఈ పచ్చి రొయ్యలకి నడుము దగ్గర సన్న తీగలాగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. దాన్ని పైనుండి కట్ చేసి ఆ నడుము దగ్గర ఉన్న నల్లటి భాగాన్ని తీసేయాలి. తీసేసి శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. ఇవంతా ఒక్కసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. దీనిలో కొద్దిగా కారం వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం, ఉప్పు కారం అన్ని మన టేస్ట్కి తగినంత, మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటారనే దాన్ని బట్టి వేసుకోవాలి. ఇవన్నీ ఉప్పు కారం ఈ పచ్చి రొయ్యలకు పట్టే విధంగా కాసేపు తిప్పుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. దీనిలో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఏ విధమైన మసాలా ఎక్కువ ఏమి వేయడం లేదు, చాలా సింపుల్గా ఈజీగా చేస్తున్నాను. ఎక్కువ మసాలాలు వేస్తే కూడా ఘాటుగా ఉండి ఇబ్బందిగా ఉంటుంది. అంటే గ్యాస్ వచ్చినట్టుగా, ఇంకా మంట కడుపులో మంటలాగా అలా వస్తుంది కదా, అలా వేయకుండా సింపుల్ గా చేస్తాను. ఇప్పుడు దీనిలో బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు పెద్దగా ఉంటే 2 ముక్కలుగా చేసుకోవాలి, చిన్నగా ఉంటే అలా డైరెక్ట్ గా వేసేయచ్చు. నేను ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా పొడవు బెండకాయలు వేసినప్పుడు ఎలా వేయాలనేది ఇప్పుడు చూపించాను. ఇంకా తర్వాత ముక్కలు వేస్తాను, అవి ఎప్పుడు వేయాలనేది చూపిస్తాను. ఇవి కాసేపు మగ్గిన తర్వాత దీనిలో చింతపండు పులుసు వేసుకోవాలి. ఇవి బెండకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి దీనిలో కాసేపు ఉడకాలి. ఇవి పెద్ద బెండకాయలు వేసుకున్నప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలన్నట్టుగా నేను చూపించాను అన్నమాట. అదే చిన్న ముక్కలు అయితే ఎప్పుడు వేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు దీనిలో పులుసుకు సరిపడా వాటర్ వేసుకోవాలి, కాసేపు ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు మనం ఇలా చిన్నగా చేసుకున్నప్పుడు ఈ టైంలో వేసుకోవాలి. పెద్దగా పొడవుగా చేసుకున్నప్పుడు ఫస్ట్ లో వేసుకున్నా కదా నేను, ఆ టైంలో వేసుకోవాలని నేను 2 రకాలుగా చూపిస్తున్నాను అనమాట. పొడవుగా పెద్దగా ఉన్నాయైతే కాసేపు ఉడకాలి కదా, అవి ఎప్పుడు వేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు వేసుకుని దీనిలోనే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి తిప్పుకుని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు చాలా ఈజీగా అయిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పైనుండి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వైట్ రైస్ లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. చూసారు కదా, పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు
ఇలా వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చి రొయ్యల పులుసు వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు, ఘాటు అలాంటివి ఏమి లేకుండా ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బెండకాయలు, పొడవు బెండకాయలు వేసుకోవచ్చు, లేదా చిన్నగా వేసుకున్నప్పుడు చిన్నగా కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట, ఎలాగైనా చేసుకోవచ్చు. ఎక్కువ పచ్చి చేపలు, ఫిష్ కర్రీ వండినప్పుడు కూడా ఈ బెండకాయలు ఇలా పొడవుగా వేసుకుంటాం కదా, అలాగే పచ్చి రొయ్యలు కూడా ఇలా వేసుకోవచ్చు. చూసారు కదా, బెండకాయలు పచ్చి రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.